పరిచయం అక్కరలేని సహజ నటి జయసుధ. 4 తరాల హీరోల చిత్రాలలో నటించి ఆమె అందరినీ ఆకట్టుకున్నారు. ఆనాటి టాప్ హీరోలతోనే కాకుండా యువ హీరోలకు అమ్మగా, అమ్మమ్మగా నటించి అలరించారు. జయసుధ తల్లి జోగాబాయి ఒకప్పుడు బాలానందం చిత్రంలో నటించారు. జాగాబాయి, జయసుధల చలనచిత్ర జీవితాలలో ఓ విశేషముంది. అదేంటంటే కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో జోగాబాయి నటిస్తే ఆయన తనయుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో జయసుధ నటించి పేరు తెచ్చుకోవడం. మరో విశేషం ఏమిటంటే కళా ప్రపూర్ణ నిడదవోలు వెంకటరావు జోగాబాయి తండ్రిగారు, జయసుధకు తాతగారు. ఇలా పండిత వంశంలో పుట్టిన జయసుధ నటనారంగంలో రాణించి పేరు తెచ్చుకున్నారు. ఆమెకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. వీళ్లలో ఒకరైన శ్రీనాథ్ దాసరి దర్శకత్వంలో రూపొందిన బ్రహ్మముడి చిత్రంలో ఒక హీరోగా నటించారు. ఆ తరువాత ఆయన మళ్లీ నటించలేదు. ఇక చెల్లెలు సుభాషిణి అక్కబాటను అనుసరిస్తూ నటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. కొన్ని చిత్రాలలో హీరోయిన్గా నటించారు. ఆ తరువాత శృంగార నర్తకిగా మారి మరికొన్ని సినిమాలు చేశారు. ఆమె హీరోయిన్గా ఎందుకు రాణించలేకపోయారు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు వంటి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన పండంటి కాపురంలో ఓ చిన్న పాత్ర పోషించిన అందరి దృష్టిని ఆకర్షించారు జయసుధ. అక్క శివరంజనిగా మరిన్ని మెట్లు ఎక్కుతున్న సందర్భంగా ఆమెతో పాటు శివరంజనిలో మరో ముఖ్య పాత్ర పోషించారు సుభాషిణి. ఆమెకు అదే తొలి చిత్రం. ఫస్ట్ పిక్చర్ హిట్ కావడంతో జయసుధ లక్షణరేఖ దాటి అగ్రనటి అయ్యారు. సుభాషిణి తొలి సినిమా కూడా హిట్ అయింది. అక్కా చెల్లెళ్లు నటించిన శివరంజని సూపర్ హిట్ కావడంతో పెద్ద బడ్జెట్ చిత్రాలలో అక్క, చిన్న బడ్జెట్ చిత్రాలలో సుభాషిని హీరోయిన్స్గా విజృంభించారు. తనకు చదువు అబ్బకపోవడంతో అక్కలాగా తను కూడా నటి కావాలని 16 ఏళ్ల వయసులోనే చిత్రరంగంలోకి ప్రవేశించారు సుభాషిని. శివరంజనితో ఆమెకు తొలి అవకాశమిచ్చారు దాసరిగారు. ఆమె అదృష్టం బావుండి 6 నెలల కాలంలోనే తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాలలో అవకాశాలు వచ్చి బిజీ అయ్యారు సుభాషిని. తెలుగులో ఊర్వశి, నీవే నా ప్రేయసి, సంసారబంధం, మా ఊళ్ళో మహాశివుడు, పటాలం పాండు, బంగారు భూమి, సంసారవీణ తదితర చిత్రాలలో నటించారు. శివరంజని తమిళ వర్షన్ నక్షత్రంలోనూ సుభాషిని నటించారు. అలాగే రజనీకాంత్ సరసన ఓ చిత్రంలో ఆమె నటించారు. ఆ చిత్రాన్ని నా పేరే జానీ పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. ఏ స్టార్ అయినా గుర్తింపు తెచ్చుకుని టాప్ పొజిషన్కు రావాలంటే టాలెంట్తో పాటుగా అదృష్టం కూడా కలిసి రావాలి. నటించడానికి మంచి పాత్రలు లభించాలి. అప్పుడే ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకుంటారు. పండంటి కాపురం తర్వాత జయసుధ ఎన్నో తెలుగు, తమిళ్, మలయాళ చిత్రాలలో నటించి తన నటనను మెరుగుపరుచుకున్నారు. ఆ దశలో వచ్చిన జ్యోతి, లక్ష్మణరేఖ చిత్రాలు ఆమె నట జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పాయి. అవి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు కావడంతో జయసుధ టాలెంట్కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక అప్పటి నుండి అద్భుతమైన పాత్రలు ఎన్నో లభించి ఆమెను టాప్ పొజిషన్కు చేర్చి సహజ నటిగా నిలబెట్టాయి. సుభాషిని తొలి సినిమా హిట్ అయ్యి మంచి పేరు తెచ్చిన జయసుధల జ్యోతి, లక్ష్మణరేఖ వంటి సినిమాలు ఆమెకు రాలేదు. తన నట జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర కోసం ఎదురు చూస్తూ మరికొన్ని చిత్రాలలో ఆమె నటించినా అవేమీ సుభాషినికి కలిసి రాలేదు. అప్పటికి ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి 2 ఏళ్లయింది. నటిగా తనకి గుర్తింపు వస్తుందా లేదా అనే ఆలోచన సుభాషినిలో మొదలైంది. బ్రతకాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే అవకాశాలు రావాలి, మరి అవకాశాలు రావాలంటే అదృష్టం ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో నట సామ్రాట్ ఏఎన్ఆర్ సుభాషినికి మంచి సలహా ఇచ్చారు. నీకు డాన్స్ వచ్చు కనుక డాన్సర్గా మారిపోమన్నారు. అక్క జయసుధతో చర్చించి అక్కిరెడ్డి సలహా పాటించారు సుభాషిని. నటిగా కంటే డాన్సర్గానే ఆమెకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఆదాయం కూడా పెరగడంతో సుభాషిని హ్యాపీ. అక్క మంచి నటిగా పేరు తెచ్చుకుంటే నువ్వు ఇలా అర్ధనగ్నంగా డాన్సులు చేయడం ఏమిటి అనే విమర్శలు వచ్చినా సుభాషిని పట్టించుకోలేదు. ఆ విషయంలో జయసుధ కూడా చెల్లెలకు అండగా నిలిచారు. బాగా సంపాదించుకున్న తరువాత ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగడం అందమనుకొని తన మేనమామ నిడదవోలు సుందరేశ్వరరావు గారి కుమారుడు అంజనీ కుమార్ను 1983 జనవరి 17న పెళ్లి చేసుకున్నారు సుభాషిని. అంజనీ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. పెళ్లయ్యాక సినిమాలకి గుడ్ బై చెప్పేశారు సుభాషిని.
ఈ దంపతులకు ఒక కుమార్తె పూజ. ఆమె కూడా 2 చిత్రాలలో నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయ్యారు. 100కు పైగా చిత్రాలలో నటించిన సుభాషిణికి సెకండ్ ఇన్నింగ్స్లో పేరు తెచ్చిన చిత్రం అనుష్క నటించిన అరుంధతి. ఇందులో పశుపతి పాత్ర పోషించినటువంటి సోనూ సూద్కు తల్లిగా నటించారు. కొన్ని సీరియల్స్ కూడా నటించిన సుభాషిణి ప్రస్తుతం నటిగా రిటైర్మెంట్ తీసుకున్నారనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.